హలో ఎవ్రీవన్, ఎలా ఉన్నారు అందరూ? ఆషాఢ మాసం నుంచి శ్రావణ మాసంలోకి వచ్చేసాం. ఈ రోజు అందరూ పూజ ఎలా చేసుకున్నారు? రోజు మీకు కర్ణాటకలో జరిగే గృహప్రవేశం ఇక్కడ ఎలా చేస్తారు, ఇక్కడ నియమ నిబంధనలు ఏంటో తెలుసుకుందాం. వరి వరకు స్కిప్ చేయకుండా చూసేయండి. ఇక్కడ కనిపిస్తున్న ముగ్గును చూడండి. ఇందులో రకరకాల పిండి వంటలు, అరటిపళ్ళు, కొబ్బరికాయ కనిపిస్తున్నాయి కదా. ఇక్కడ గృహప్రవేశంలో కంపల్సరీ ఇలా ముగ్గులో పిండి వంటలు పెడతారు. ఇది ఒక నియమం. ఇల్లు కట్టి చూడు, పెళ్లి చేసి చూడు అంటారు కదా. మన ఆంధ్ర సైడ్ ఇల్లులు కట్టడం అంటే చాలా టైం పడుతుంది. చిన్న ఇటుకలతో కడతారు. ఇక్కడ అలా కాదు, 3-4 నెలల్లోనే ఇల్లు కంప్లీట్ అయిపోతుంది. ఇక్కడ సిమెంట్ ఇటుక, పెద్ద ఇటుకతో ఇల్లులు కడతారు. రెగ్యులర్గా వర్షాలు పడినా వర్క్ మాత్రం కంప్లీట్ అయిపోతుంది. ఇప్పుడు మెయిన్ ఒక ఇంపార్టెంట్ అయిన విషయం మీకు చెప్పబోతున్నాను. ఇది చూసే వరకు నాకు కూడా తెలియదు ఇలా చేస్తారని. మనకి గృహప్రవేశం అంటే పెట్టింది పేరు సత్యనారాయణమూర్తి వ్రతం. కానీ ఇక్కడ కర్ణాటకలో అమ్మవారిని పూజిస్తారు. నేను కూడా మొట్టమొదటిసారిగా విన్నాను అమ్మవారిని పూజిస్తారని. ఈ పూజలో ఇంకొక నియమం ఏమిటంటే, పూజను ఎవరైతే చేస్తారో ఆ భార్యాభర్తలు ఇద్దరూ కూడా కంపల్సరీ మెడలో పూలదండలు వేసుకుని పూజ చేయాలి. ఇంతకీ ఇన్ని చెబుతున్నాను, ఈ గృహప్రవేశం ఎవరితో చెప్పలేదు కదా. మా ఫ్రెండ్ వసంత వాళ్ళది. ఇక్కడ ఉన్న వాళ్ళందరూ నాకు మంచి ఫ్రెండ్స్. నాకు, మా వారికి, ఆరాధ్యకి లాంగ్వేజ్ ప్రాబ్లం అయినా మాకు మంచి సపోర్టింగ్గా ఉన్నారు వీళ్ళందరూ. ఇక్కడ ఇంకో నియమం ఏమిటంటే, మనం పాలు పొంగించి బెల్లంతో క్షీరన్నం చేసుకుంటాం. అని ఇక్కడ ఇలా పొంగించిన పాలతో అన్ని రకాల ఫ్రూట్స్ వేసి ప్రసాదంలా ఇస్తారు. ఇక్కడ ఇలా ఎన్ని నియమ నిబంధనలు ఉన్నా కానీ నా ఆంధ్ర వాళ్ళు బయట నుంచి ఎవరైనా వస్తే ఎంత రెస్పెక్ట్గా చూస్తారో ఇక్కడ వీళ్ళు కూడా అంతే రెస్పెక్ట్ఫుల్గా చూస్తారు. అంటివి చెప్పుకుంటూ వెళ్ళాలి కానీ ఇంకా చాలానే ఉన్నాయి. నెక్స్ట్ అప్కమింగ్ వీడియోస్లో అవన్నీ తెలుసుకుందాం. మీకు ఈ వీడియో ఎలా అనిపించిందో, ఇక్కడ నియమ నిబంధనల గురించి మీకు తెలిస్తే కమెంట్ చేయండి. ఐ హోప్ మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి.